ఇప్పుడు రాజమౌళి గారికి వాళ్ళ ఫాదర్ చేసిన గొప్ప అదృష్టం ఏంటంటే చాలా యంగేజ్లోనే రాజమౌళి గారిని ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టారు. విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఆయనతో తిరిగారు యాజ్ ఎ రైటింగ్ అసిస్టెంట్గా. ఆయన ఫాదర్తో రాజమౌళి గారు తిరిగారు 1 or 2 years. తర్వాత అది అయిపోయాక ఎడిటింగ్లో కొంత తిరిగారు అసిస్టెంట్ ఎడిటర్ టైప్లో. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్లోని కొంచెం ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసేలా చేస్తుంది. వాళ్ళ ఫాదర్ చేసిన బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ అది. సో ఖచ్చితంగా అన్నిటిలో అవగాహన ఉంటే ఎప్పుడు మంచిదే. నిజానికి ఒక బ్లాక్ బస్టర్ అవడానికి కథే అవసరం లేదు. ఫిలిం ఆస్పిరెంట్కి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి నాలెడ్జ్ ఉండాలంటారా? తెలిస్తే ఖచ్చితంగా మంచిది. పూర్తిగా తెలియాల్సిన పని లేదు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతనికి తెలియాల్సిన లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. అంటే ఎప్పుడు కూడా జీవితం పని చేసేవాడికి రివార్డ్ ఇస్తుంది, తెలివితేటలు ఉన్నవాడు కనుక కాదు. సార్, యాజ్ ఎ ఫిలిం ఆస్పిరెంట్కి ఇనీషియల్గా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి నాలెడ్జ్ ఉండాలంటారా వాళ్ళకి ఎంటర్ అవ్వడానికి? తెలిస్తే ఖచ్చితంగా మంచిది. పూర్తిగా తెలియాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతనికి తెలియాల్సిన 2 థింగ్స్. రైటింగ్ చాలా బాగా తెలియాలి, రైటింగ్ అంటే మీకు ఆ 2 టేబుల్స్ కూడా వెరీ క్రిటికల్ ఫర్ ఎనీ, అంటే ఒక కథను మార్చేసేది లేదా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని మార్చేసి 2 టేబుల్స్ ఇవి అనమాట, రైటింగ్ టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్. ఒక ఫిలిం మేకర్కి ఈ 2 గురించి అయితే చాలా ఎక్కువ తెలియాలి. ఓకే, మిగతా వాటి గురించి కొంచెం తెలిస్తే సరిపోతుంది. అంటే మినిమం అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ లైటింగ్ వద్దనుకుంటే ఎందుకు వద్దు, వాడు ఎందుకు సినిమాటోగ్రాఫర్ సజెస్ట్ చేస్తున్నాడు అనేది తెలియాలి. సౌండ్ని జడ్జ్ చేయగలగాలి. ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఏదైనా కూడా మినిమం అండర్స్టాండింగ్ ఉండాలి. మేబీ వాటిల్లో ఒక 10%, 20% అవగాహన ఉన్నా సరిపోతుంది. కానీ ఈ 2 అయితే మటుకి 80% ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. మామూలుగా స్పెషలిస్ట్ అంటే ఇదివరకు ఏం చెప్పేవారంటే స్పెషలిస్ట్ ఈజ్ సమ్వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్ అనేవారు. అంటే ఏదో విషయం గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు స్పెషలిస్ట్ అనేవారు. కానీ ఇప్పుడు స్పెషలిస్ట్ అన్న పదానికి అర్థం మారిపోయింది. ఇప్పుడు ఎలా అంటే స్పెషలిస్ట్ ఈజ్ సమ్వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్ అండ్ ఆల్సో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఒక దాని గురించి పూర్తిగా ఒకటి తెలియాలి, బట్ మిగతా వాటి గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. వాడు స్పెషలిస్ట్ యాజ్ ఆఫ్ నౌ అనమాట. సో అలా ఉంటే దట్ వుడ్ బి మచ్ మోర్ బెటర్. ఇప్పుడు రాజమౌళి గారికి వాళ్ళ ఫాదర్ చేసిన గొప్ప అదృష్టం ఏంటంటే చాలా యంగేజ్లోనే రాజమౌళి గారిని ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టారు. విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఆయనతో తిరిగారు యాజ్ ఎ రైటింగ్ అసిస్టెంట్గా. ఆయన ఫాదర్తో రాజమౌళి గారు తిరిగారు 1 or 2 years. తర్వాత అది అయిపోయాక ఎడిటింగ్లో కొంత తిరిగారు అసిస్టెంట్ ఎడిటర్ టైప్లో. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్లోని కొంచెం ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసేలా చేస్తుంది. వాళ్ళ ఫాదర్ చేసిన బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ అది. సో ఖచ్చితంగా అన్నిటిలో అవగాహన ఉంటే ఎప్పుడు మంచిదే. యాజ్ ఎ ఫిలిం మేకింగ్ ఆస్పిరెంట్కి ఇంటెలిజెన్స్ అండ్ సక్సెస్తో సంబంధం ఏంటి? కొంతమందికి ఇంటెలిజెన్స్ లేకపోయినా సక్సెస్ రేట్ అనేది హైగా ఉంది. సో దీనిపై మీరేమనుకుంటారు? అంటే మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. అంటే ఎప్పుడు కూడా జీవితం పని చేసేవాడికి రివార్డ్ ఇస్తుంది, తెలివితేటలు ఉన్నవాడు కనుక కాదు. సో ఇది చాలామందికి అర్థం కాక కొంతమంది ఎవరైనా సక్సెస్ అయితే ఆడు నాకన్నా తెలియకపోడు కానీ ఆడు సక్సెస్ అయిపోయాడు అని అనుకుంటూ ఉంటారు. నువ్వు రూమ్లో కూర్చుని ఎంత తెలివైనోడు అయితే ఏంటి, నువ్వు యాక్షన్ తీసుకోకుండా, నువ్వు నలుగురిని కలవకుండా, నువ్వు నీ కథ ఎవరికి చెప్పకుండా, నువ్వు
నువ్వు యాక్షన్లో పెట్టకుండా నీ థాట్స్ని నీకు సక్సెస్ ఎలా వస్తుంది? సో అందుకనే ఎప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, జీవితం ఎప్పుడూ కూడా పని చేసేవాడిని, వాడి థాట్స్ని యాక్షన్లో పెట్టేవాడిని, వాడిని రివార్డ్ చేస్తుంది తప్ప, వాడికి సక్సెస్ అంటిస్తుంది తప్ప, ఓన్లీ నాకు థాట్స్ ఉన్నాయి, నేను చాలా తెలివైన ఉంది, వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు అని అనుకుంటే అయిపోరు. సో ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. మీరు తెలివితేటలు లేకపోయినా మీరు పని ఎక్కువ చేస్తున్నారంటే ఆ పనిలోంచి, ఒక పని నిరంతరం చేస్తున్నప్పుడు మీకు అందులోంచి చాలా ఇన్సైట్స్ తెలుస్తాయి. ఇన్సైట్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంకా బెటర్ అవుతారు, మీకు సక్సెస్ దగ్గర అవుతారు అనమాట. సో ఎంతసేపు పని యాక్షన్లో ఉంటే రివార్డ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. తెలివితేటలతో సంబంధం లేదు. Everything's a copy of a copy of a copy. జనరల్గా అంటారు కదా, ఇప్పుడు రాజమౌళి గారు కొన్ని సీన్స్ అందులో కాపీ చేశారు, ఆ బ్రేవ్ హార్ట్లో తీసుకున్నారు, లేదా ఆ సినిమాని ఇలా కాపీ చేశారు అనేది బోల్డ్ ట్రాల్స్ వస్తున్నాయి. ఇమిటేషన్ అనేది లేకపోతే మనకు అసలు మనుగడే లేదు. సో ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్, నాట్ ఎ వీక్నెస్.